హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 3 days బ్యాక్ మ్యాంగో పికిల్ని పెట్టాను. నేను ఇవాళ మళ్ళీ ఇందులో సాల్ట్, ఆయిల్ రెండింటిని కలపబోతున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. నేను ఈ పికిల్ని ఫస్ట్ టైం పెట్టాను. ఎవరైనా కొత్తగా పెట్టుకున్నట్లయితే నా రెసిపీని ఫాలో అవ్వండి. వీడియో లాస్ట్లో నేను రెసిపీని కూడా షేర్ చేస్తాను. సాల్ట్ని కొద్దిగా కలిపాను, ఆ తర్వాత ఆయిల్ని కూడా కలపబోతున్నాను. ఫస్ట్ టైం పెట్టే వాళ్ళట్లయితే నా రెసిపీని ఫాలో అవ్వండి. చాలా మంచిగా కుదిరింది పికిల్, మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఆయిల్ని కలుపుదాము. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, పికిల్ పెట్టుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా సాల్ట్ మరియు ఆయిల్ ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. పికిల్లో ఈ రెండింటిని మనం మంచిగా కలుపుకుందాము. దీంట్లో కలిపినటువంటి కారము, ఎల్లిపాయలు అన్నీ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు, ఆవా పిండి, మెంతుల పిండి అన్నీ కూడా అప్పటికప్పుడు నేను కలుపుకున్నాను. అంతకుముందు చేసినటువంటి పౌడర్స్ కాకుండా అప్పటికప్పుడు మీరు పౌడర్ చేసుకొని కలిపినట్లయితే పికిల్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎల్లిపాయలు నేను సాలిడ్గా వేసాను, ఇంకా పేస్ట్ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆవాలు, ఎల్లిపాయలు, మెంతులు ఈ మూడింటిని పౌడర్ చేసుకొని వేసుకున్నాను. నేను ఎంత క్వాంటిటీలో చేశాను ఏంటి అనేది మొత్తం మీకు రెసిపీలో షేర్ చేస్తాను. కొత్తగా పెట్టేటట్లయితే ఎవరైనా నా రెసిపీని ఫాలో అవ్వండి. సూపర్ టేస్టీగా మంచిగా కుదిరింది. ఈ విధంగా 3 days తర్వాత మనము ఆయిల్, సాల్ట్ రెండు కలిపినట్లయితే ఇంకా అది ఖరాబ్ అవ్వకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. మన చేతులతో పెట్టుకొని తింటే ఆ రుచే వేరు కదా ఫ్రెండ్స్. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. కారం కూడా అప్పటికప్పుడు పట్టించింది కాబట్టి కలర్ఫుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది పికిల్. ఎన్నుకున్నాను వాటిని కూడా. నేను 5 మ్యాంగోస్ని తీసుకున్నాను. అన్నీ కూడా మెజర్మెంట్ ప్రకారమే వేసి చేసుకున్నాను పికిల్ని. నౌ ద పికిల్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఈ పికిల్ని ఒక గ్లాస్ జార్లో లేదా జాడీలో పెట్టుకుంటే చాలా రోజులు ఖరాబ్ అవ్వకుండా నిల్వ ఉంటుంది. ఇది నేను చేసిన మ్యాంగో పికిల్ రెసిపీ. గాయస్, ఎవరైనా నా రెసిపీని ఫాలో అయినట్లయితే మీకు ఎలా కుదిరిందో మ్యాంగో పికిల్ ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్ గాయస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.